హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఇదేంటంటే నా 6th అండ్ 7th స్కాన్ ఎక్స్పీరియన్స్ గురించి. సారీ, నేను లాస్ట్ వీడియో థంబ్‌నెయిల్‌లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్కాన్ బదులు 4th, 5th, 6th అని మెన్షన్ చేశాను. థర్డ్ స్కాన్ ఏంటంటే అనామలీ మా గుంటకల్లో జరిగిందని చెప్పా కదా. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాక ఫోర్త్ నాకు ఒక చోటకి రెఫర్ చేశారు అని చెప్పారు, 2 days పట్టింది అని. సో అది రివ్యూ స్కాన్ అనమాట. తర్వాత దానివల్ల అందులో ఇలాగా సర్వికల్ లెంత్ ఫనలింగ్ గురించి తెలిసి స్టిచెస్ పడ్డాక 1 weekకి నన్ను రమ్మనడము, ఆ రోజు మళ్ళీ స్కాన్ చేశారు 1 weekకి. సో అది 5th స్కాన్ అయిందనమాట. నిజానికి గ్రోత్ స్కాన్ అరౌండ్ 28 weeksకి చేస్తారు. బట్ ఇదేంటంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, తర్వాత NT-NB స్కాన్, తర్వాత అనామలీ స్కాన్, ఆ తర్వాత ఇది గ్రోత్ స్కాన్ 4th అవ్వాలి. బట్ నాకు 4th, 5th 2 రివ్యూ స్కాన్స్ జరగడంతో ఇది నా 6th స్కాన్ అయింది. లాస్ట్ చెకప్ స్టిచెస్ తర్వాత 1 weekకి రమ్మన్నారు కదా, అప్పుడు ఆ చెకప్ అయ్యాక నాకు పలానా టైంలో వెళ్ళి చేసుకోమని చెప్పి ఎక్కడైతే నాకు రివ్యూ అనామలీ స్కాన్ రాశారో అక్కడికే రెఫర్ చేశారనమాట. సో అప్పుడు అది గ్రోత్ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. అనామలీ ఎలాగో గ్రోత్ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్గన్స్ అన్నీ కూడా, బేబీ ఆర్గన్స్ అన్నీ కూడా గ్రోత్ ఆ టైంకి ఉండాల్సిన 28 weeksకి ఎంతవరకు ఉండాలో ఆ టైంకి ఉండాల్సినంత ఉందా లేదా అని చెప్పి ఇందులో తెలుస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్స్. అయితే నేను March 17th అలా వెళ్ళాను. అమ్మ ఇక్కడే ఉంది, అమ్మ నేను ఉన్నాము. సో మేమిద్దరం వెళ్ళాము. మా మరిది పెళ్ళి ఉండడంతో మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. సో మేమిద్దరమే వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఆల్మోస్ట్ మమ్మల్ని ఆఫ్టర్నూన్ రమ్మన్నారు. బట్ తినేసి వెళ్ళే అంత ఇది లేదనమాట. నాకు ఆ టైంకి అంతా ఎలా ఉందంటే, కొంచెం తింటే చాలా హెవీ ఫీల్ అయ్యేదాన్ని, పొట్ట కూడా నాకు కొంచెం పైకి అనిపించేది. సో వెంటనే తినలేకపోయాను. అంటే బ్రేక్ఫాస్ట్ చేశాక గ్యాప్ ఇచ్చేదో ఒకటి తింటూ ఉంటా కదా, సో వెంటనే తినలేకపోయాను. అందుకని చెప్పి బాక్స్ తీసుకెళ్ళా. ఇది కూడా టైం పడుతుంది, గ్రోత్ స్కాన్ కూడా. కానీ అనామలీ స్కాన్ అంత టైం అయితే నాకు పట్టలేదు. అంటే 2 days అలా పట్టింది కదా, అలా పట్టలేదు. కానీ ఆల్మోస్ట్ 4 times నేను వెళ్ళాల్సి వచ్చింది స్కానింగ్ కోసం, ఎందుకంటే కరెక్ట్గా పొజిషన్కి రావడానికి అని చెప్పి. సో ఆ స్కాన్ డీటెయిల్స్ ఏంటో నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను. సో నేను వెళ్ళిన రోజుకి జెస్టేషన్ ఏజ్ వచ్చేసి 28 weeks 1 day అని చూపించింది. అప్పటికి డ్యూ డేట్ June 8th. అప్పటి నుంచి కాన్స్టెంట్గా ఆల్మోస్ట్ June 8th ఉంది. సో 28 weeks 1 day అప్పటికి వెళ్ళాను అనమాట. అండ్ సేమ్ మెయిన్ కన్సర్న్ ఇది కూడా ఉంది కదా. సో అదే ఫస్ట్ ఇప్పుడు రిపోర్ట్లో కూడా ఫస్ట్ అదే మెన్షన్ చేశారు. OS ఓపెన్ అండ్ ఫనలింగ్ వచ్చేసి 10.6 mm, అంటే 1.06 centimeters అనమాట. అంతకుముందు 1.8 ఉంది. సో ఫనలింగ్ కొంచెం తగ్గింది, 1.06 centimeters ఉంది. అండ్ సర్వైకల్ లెంత్ వచ్చేసి 1.8 centimeters ఉంది. అప్పుడు అది 0.7 ఉంది కదా, సో 1.8 centimetersకి వచ్చింది. బట్ స్టిల్ అది తక్కువే, ఎందుకంటే 2.5 కన్నా తక్కువ ఉంటేనే షార్ట్ అంటారు. ఇంకా 28 weeks అంటే 3 centimeters ఉండాలి, నాట్ ఈవెన్ 2 కూడా లేదు. అయితే నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటి అంటే, ఇక్కడ స్టిచెస్ వేసే టైంకి 0.7 ఉంది అనే కదా ఇమీడియట్గా అర్జెంట్గా అడ్మిట్ అయిపోయి స్టిచెస్ వేయించుకున్నా. సో 1 weekకి నాకు అపోలోలో అయితే చాలా ఎక్కువ చూపించింది సర్విక్స్ లెంత్. 1 week అంత ఎందుకు అన్నట్టు నాకు అర్థం కాలేదు. బట్ ఇక్కడైతే 1.8 centimeters అని చెప్పారు. సో స్కాన్ చేసే రేడియాలజిస్ట్ అయితే ఒక్కటే చెప్పేశారు, ఇది బెడ్ రెస్ట్ కాదమ్మా, బెడ్ అరెస్ట్ అయిపోవాలి నువ్వు అని చెప్పారు. సో అదనమాట సిచ్యువేషన్. అప్పటికే నాకు మోర్ దాన్ 1 month, అంటే ఆల్మోస్ట్ 5 weeks నుండి నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. అది ఎలా ఉంటుందంటే, తినడం అదేంటది పోకిరి సినిమాలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే నాకు అప్పుడంతా ఉన్నది. కాకపోతే ఒకటేంటంటే, బేబీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ, బేబీ కిక్స్ని ఎంజాయ్ చేస్తూ అదొక్కటి నాకు హ్యాపీనెస్ని ఇచ్చింది. మిగిలినంతా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలాగే నడిచింది. సో అప్పటికి ఏంటి అంటే, వాళ్ళు చూసింది ప్లెజెంటా, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, అంబిలికల్ కార్డ్, ఫీటల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా కార్డియాక్ యాక్టివిటీ అంటే హార్ట్ బీట్, ఇవన్నీ కూడా చూశారు. అన్నీ కూడా బాగున్నాయని చెప్పారు. బేబీ వెయిట్ కూడా అరౌండ్ 1.1 kgకి వచ్చేసారు. డాక్టర్ చెప్పారు నాకు, ముందర స్టిచెస్ వేసాక 1 week వెళ్ళాం కదా, ఆ చెకప్లో చెప్పారు 28 weeksకి ఒక 1 kg రాని, అలా ఉంటే మంచిగానే ఉన్నట్టు గ్రోత్ అన్నట్టు చెప్పారు. సో లక్కీగా అరౌండ్ 1.1 kg వరకు వచ్చేసింది. తర్వాత ఇంకా హెడ్కి ఇదేంటంటే అంత అనాటమీ అనమాట బేబీది, ఫీటస్ది. ఇవంతా హెడ్ నార్మల్, అంటే హెడ్కి సంబంధించి చాలా అందులో డిస్క్రైబ్ చేశారు. లైక్
బ్రెయిన్‌కి సంబంధించినవి అన్నీ కూడా చాలా ఉన్నాయి అందులో మెన్షన్. అన్నీ కూడా నార్మల్ వచ్చాయి. హెడ్‌కి సంబంధించి, మళ్ళీ స్పైన్‌కి సంబంధించి. దాంట్లో కూడా అంటే ఒక్కొక్క దాని కింద ఇప్పుడు హెడ్ అంటే ఏమేం పార్ట్స్ వస్తాయో అన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. అండ్ స్పైన్‌కి సంబంధించి కూడా అంతా నార్మల్. ఇంకా లంగ్స్‌కి సంబంధించి కూడా అంతా నార్మల్ ఉంది. హార్ట్ లైక్ ఛాంబర్స్ ఉంటాయి కదా! అవి అన్నీ కూడా నార్మల్ ఉండే. అబ్డామిన్, కిడ్నీ అండ్ బ్లాడర్ ఇవన్నీ కూడా బేబీది నార్మల్ ఉండే అనమాట. సో ఇది 17th ఆఫ్ మార్చ్ జరిగింది నాకు గ్రోత్ స్కాన్. తర్వాత నాకు చెకప్‌కి 20th మార్చ్ 20th రమ్మన్నారు. సో అప్పుడు వెళ్ళాము. నేను, మా హస్బెండ్ అండ్ మా అమ్మ వెళ్ళాము. ఆ రోజు జస్ట్ నార్మల్‌గానే చెకప్‌కి వెళ్ళాము. అప్పుడేంటంటే బేబీ మూమెంట్స్ చెక్ చేయమన్నారు. అంటే ఓకే. ఇప్పటి నుంచి బేబీ మూమెంట్స్‌ని కౌంట్ చేసుకోమన్నారు. ఒక షీట్ ఇచ్చారనమాట. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్ ఫుడ్ తర్వాత అది మూమెంట్స్ ఎలా కౌంట్ చేయాలి అనేది చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2 వీక్స్‌కి ఏప్రిల్ 5th వెళ్ళామనమాట. ఏమైందంటే నాకు లాస్ట్ లైక్ 20th మార్చ్ వెళ్ళాం కదా! 2 వీక్స్‌కి వెళ్ళాం. 2 వీక్స్ నుండి నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. అంటే ఆ ముందర ఎంత చూపించిందో అక్కడ వెయిట్ అంతే ఉన్నాననమాట. యూజువల్‌గా ఏంటంటే ఇంక ఈ పీరియడ్ నుండి కొంచెం బేబీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సో వెయిట్ గెయిన్ అవ్వలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఒక రివ్యూ గ్రోత్ స్కాన్ రాశారు. అది ఎక్కడైనా చేయించుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇదేంటంటే ఏప్రిల్ 5th నేను వెళ్ళే డాక్టర్ లేరనమాట. లీవ్‌లో ఉన్నారు. అయితే వాళ్ళ డాటర్ ఉన్నారు. వాళ్ళ డాటర్ కూడా మంచిగా ఎక్స్‌పీరియన్స్‌డే. సో తన దగ్గర చూపించుకోమన్నారు. ఇన్ కేస్ ఆవిడ అబ్సెన్స్ ఉంటే గనుక ఆవిడ అబ్సెన్స్‌లో వాళ్ళ డాటర్ దగ్గర చూపించుకోమన్నారు. అక్కడికెళ్ళాము. సో వెయిట్ గెయిన్ అవ్వలేదు. అండ్ ప్రీవియస్ అన్నీ కూడా రిపోర్ట్స్ చాలా కీన్‌గా చూసారు. 1 లూప్ అది కూడా చూసారు. బట్ నేను గ్రోత్ స్కాన్‌కి వెళ్ళినప్పుడైతే అరౌండ్ ద నెక్ ఏ లూప్ లేదు. అండ్ నాకు స్టిచెస్ పడిన 1 వీక్‌కి అపోలోలో నాకు ఒక స్కాన్ చేశారని చెప్పా కదా! అందులో అయితే 1 లూప్ కనబడింది. సో ఆ తర్వాత అది లేదు. బేబీ మూవ్ అయ్యేటప్పుడు మేబీ ఆ లూప్ రివర్స్ అయిపోయి అది రిమూవ్ అయిపోయిండొచ్చు. ఐ మీన్ మెడ చుట్టూ ఉన్నది వెళ్ళిపోయిండొచ్చు. తర్వాత ఇంకా వెయిట్ గెయిన్ అవ్వలేదు అని చెప్పి ఒక రివ్యూ స్కాన్ రాశారు. సో ఇదేంటి అంటే 17th తర్వాత మళ్ళీ నాకు 5th ఆఫ్ ఏప్రిల్ ఇదనమాట. సో ఇంటి దగ్గర ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. అక్కడికెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు జెస్టేషన్ అక్కడ చూపించింది ఏంటి అంటే 31 వీక్స్ 1 డే అనమాట. ఆ రోజుకి నాకు మళ్ళీ డ్యూ డేట్ 6th ఆఫ్ జూన్‌కి మారింది. జెస్టేషన్ ఏజ్ ప్రకారం. అండ్ అందులో ఏంటి అంటే మెయిన్ పెద్ద ఇదొచ్చేసి 2 లూప్స్ ఆఫ్ కార్డ్ అరౌండ్ ద నెక్ అని చూపించింది. అండ్ ఇంకా సర్వైకల్ లెంత్ విషయానికొస్తే 1.78 సెంటీమీటర్స్. లాస్ట్ దాంట్లో 1.8 ఉంది. ఇక్కడ 1.78 ఇంచుమించు అంతే 1.8 ఉంది. కాకపోతే ఫనలింగ్ అయితే కనిపించలేదు. అదొక ఫనలింగ్ లేదు అని చెప్పారు. సో కొంచెం అదొక మంచిగా అనిపించింది. అంటే లైక్ అప్పుడు ఫనలింగ్ ఉంది. అది కూడా డేంజర్ కదా! సో ఇప్పుడు ఫనలింగ్ పోయింది. నేను మీకు లాస్ట్ వీడియోలో సర్వైకల్ స్టిచెస్ దాని ముందర వీడియోలో అసలు సర్విక్స్ ఎలా ఉంటుంది, ఫనలింగ్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పాను. ఈ డాక్టర్ అనమాట నాకు పర్టికులర్గా ఈ స్కాన్ చేసిన ఆయన నాకు అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఫనల్ ఏంటంటే నాకు సర్విక్స్లోకి ఇట్లా కలిసిపోయింది. అంటే ఫనల్ మొత్తం పోయి అది అలాగా కలిసిపోయింది. బేబీ వెయిట్ కూడా నాకు అరౌండ్ 1.6 kgకి వచ్చేసింది. అసలు వీళ్ళు నిజంగా లోపల నుండి ఆడేసుకుంటున్నారు. నాకైతే ఒక్కొక్క స్కానింగ్ ఒక్కొక్క ట్విస్ట్ కనబడుతుంది. లూప్ లేదు మంచిగా ఉంది అనుకునే లోపల ఇప్పుడు 2 లూప్స్ అనమాట. ఇది చూసి ఈ రిపోర్ట్ చూసి డాక్టర్ నాకు ఆ రోజు చెప్పారు. లైక్ వెయిట్ గెయిన్ అవ్వలేదు కదా! గ్రోత్ స్కాన్ మళ్ళీ రాస్తున్నాను. సో ఇది చేయించుకుని నాకు రిపోర్ట్స్ వాట్సాప్‌లో షేర్ చేయండి. నేను అది చూసి రెస్పాండ్ అవుతాను అని చెప్పారు. సో 2 లూప్స్ అరౌండ్ ద నెక్ అని చూసేసరికి ఇంకా చెప్పారు లైక్ చాలా స్ట్రిక్ట్‌గా మానిటర్ చేయండి బేబీ మూమెంట్స్. సో 2 లూప్స్ ఉన్నాయి కదా! కొంచెం వాళ్ళు తిరిగేటప్పుడు కానీ, గ్రో అయ్యేటప్పుడు కానీ అది కొంచెం టైటన్ అయితే ఇబ్బంది అవుతుంది. సో చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి, మానిటర్ చేయాలి మూమెంట్స్ అని చెప్పారు. వీళ్ళు నిజంగా లోపల నుండి ఇప్పుడే మనల్ని ఆడేసుకుంటున్నారు అనిపించింది. సో ఇదనమాట నా 6th అండ్ 7th స్కాన్ ఎక్స్పీరియన్స్. మాటికి బుక్ చూస్తున్నా అనుకోకండి. అన్నీ ఏది మిస్ చేయకూడదని చెప్పి అన్నీ నోట్ చేస్తున్నా. అందుకని చెప్పి చూస్తూ మాట్లాడాల్సి వచ్చింది. నిజంగా అసలు ఈ బెడ్ రెస్ట్, సర్వైకల్ స్టిచెస్ ఇలా మీద ఏదో ఒక రీజన్ తోటి స్కానింగ్స్ మాత్రం నాకు ఉండాల్సిన కన్నా ఎక్కువ అయ్యాయి. అదొకటి చెప్పాలి. సో దిస్ ఈజ్ అబౌట్ 6th and 7th స్కానింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.